లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. 40 నిమిషాల పాటు కవిత తరపు వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కవిత బెయిల్ పిటిషన్పై ఈడీ, సీబీఐ వాదనలు వినిపించనుంది. రేపు ఆధారాలతో సహా వాదనలు వినిపిస్తామని ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుసేన్ కోర్టుకు తెలిపారు. ఈడీ, సీబీఐ వాదనలు అనంతరం కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కౌంటర్ వాదనలు వినిపించనున్నారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ పై కాసేపటి క్రితం వాదనలు కొనసాగాయి. దాదాపు 40 నిమిషాల పాటు కూడా కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అయితే పిటిషన్ సంబంధించి రేపటికి విచారణను వాయిదా వేశారు. తిరిగి రేపు సిబిఐ ఇరువురు సైతం కూడా వాదనలు వినిపించబోతున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి ఢిల్లీ హైకోర్టులో వాదనలు కొనసాగబోతున్నాయి. అయితే రేపు ఆధారాలతో సహా కోర్టు ముందు తమ వాదనలు వినిపిస్తామని సీబీఐ న్యాయవాది, అదేవిధంగా ఈడీకి సంబంధించి కూడా కోర్టు ముందు చెప్పడం జరిగింది. రేపు తీర్పును సైతం కూడా రీజన్ చేస్తామని కూడా జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ కాసేపటి క్రితమే ఆమె కేసు విచారణ సందర్భం కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఇక ఈడీ, సీబీఐ వాదన అనంతరం కూడా కౌంటర్ వాదన వినిపించేందుకు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి మరోసారి కూడా సమయం కోరడంతో కేసుకు సంబంధించి 2 కేసులలో కూడా బెయిల్ సంబంధించిన అంశంలో రేపు క్లారిటీ రాబోతుంది. ఒకవేళ కేసులో బెయిల్ మంజూరు చేస్తారా లేదా అనేది కూడా తీర్పు ఇవ్వబోతున్నారు. తీర్పు ఎప్పుడు వెల్లడిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. కవిత ముద్దాయే కాదు, కవితకు ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదు. మొదటి నుంచి కూడా ఆమె పేరు ఎక్కడ కూడా లేదు. కానీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా శరత్చంద్ర రెడ్డి ఇచ్చిన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఆధారంగానే కవిత యొక్క పేరును అందులో నమోదు చేశారని అంశాన్ని కవిత తరపు న్యాయవాదులు వాదన సందర్భంగా వివరించారు. ఇక రేపు జరగబోయే వాదన సందర్భంగా ఈడీ ఎలాంటి ఆధారం, అదేవిధంగా సీబీఐ కూడా ఎలాంటి ఆధారాలను కోర్టుకు అందజేస్తున్న అంశాన్ని కూడా మరింత స్పష్టత రాస్తుంది. ఇప్పటికే ట్రయల్ కోర్టు కవితకు పేరు నిరాకరిస్తూ ఇప్పటికే తిరస్కరించడం జరిగింది. ఇక జూన్ 3వ తేదీ వరకు కూడా తిహార్ జైల్లో కవిత అయితే ఉండబోతున్నారు. రేపు జరగబోయే వాదన ఎలాంటి వాదనలు కొనసాగుతాయి, అసలు సిబిఐ, ఈడీ కోర్టు ముందు ఎలాంటి వాదన వినిపిస్తుంది, గతంలో ట్రయల్ కోర్టులో వినిపించిన వాదనలు తిరిగి ఇక్కడ వినిపిస్తున్నా, లేదంటే కొత్తగా డిజిటల్ ఎవిడెన్స్ సంబంధించిన విషయం ఏమైనా కోర్టు ముందు వచ్చుతుందా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.